హాయ్ టు ఆల్. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్. హలో, హాయ్ టు ఆల్. చూస్తున్నారా అండి, ఇవన్నీ గుర్తొచ్చినాయా? ఇప్పుడున్న పిల్లలకి అసలే తెలీదు. ఈ గుర్తున్నాయండి మీ అందరికీ? 90s కిడ్స్ స్నాక్స్ అనమాట. మనకి స్కూల్స్ దగ్గర చిన్న చిన్న షాప్స్, అంటే వాటిని బడ్డీ కొట్లు అని కూడా అంటారు. చాలామంది 90 కిడ్స్ స్నాక్స్ అనేది అందరికీ తెలిస్తే ఇది తెలుసు కదండి. మనకి మన అమ్మ వాళ్ళు ఇచ్చే అప్పుడు 25 పైసా, 50 పైసా, 1 రూపీ అంటే ఎక్కువ, ఇలాంటివి ఉండేవి అనమాట. నేను మెమరబుల్ కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారా 90s కిడ్స్ స్నాక్స్ అనేది ఇవి ప్లస్ ఒక్కోటి నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఇగో చూడండి, ఇదిగోండి, ఇవన్నీ అసలు మీకు గుర్తున్నాయా? వీటిలో అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదిగోండి, ఈ 2 రూపీస్ వ్యాపర్స్ అనేది ఎంతమందికి గుర్తున్నాయో చెప్పండి. మా చిన్నప్పుడు అయితే తెగ తినేవాళ్ళం. ఈ 2 రూపీస్ అనేది చాలా బాగా, అసలు మా నాన్నగారు ఇప్పుడు స్కూల్కి వెళ్తే కనుక కొనిచ్చేవాళ్ళు అనమాట ఈ 2 రూపీస్ వ్యాపర్స్ అనేది. దీంట్లో క్రీమ్ అయితే ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, మన దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉండేవి. ఒక్కోటి నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూసేయండి. అండ్ ఇది కూడా చూసారా, ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి స్నాక్ విత్ టాయ్ అనమాట. ఇలా పెట్టించారు. దీంట్లో అయితే చాక్లెట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి చాక్లెట్ తిన్నాక మళ్ళీ మనం ఇది తీసేసి వాటర్లో పెట్టుకొని ఇంజెక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. స్నాక్ విత్ టాయ్. చాలా అసలు ఇవన్నీ చూడంగానే ఎంత బాగా గుర్తొచ్చిందో సరే మీకు కూడా చూపిద్దాము. ఒక్కసారి మన మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయినట్టు ఉంటుందని చెప్పి తీసుకొచ్చాను అనమాటను. ఇక చూసారా, ఇదేమీ మనకేమీ డైరీ మిల్క్ కాదు, కాకపోతే డైరీ మిల్క్ లాగా కనబడుతుంది అనమాట. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ అది. అండ్ మనకి ఇది గుర్తుందా అండి, మీకు గుర్తుందా? గోల్డ్ కాయిన్స్ అని చెప్పి తెగ అల్లరి చేసేవాళ్ళం. డాలర్ అని ఉంది ఇక్కడ, అప్పుడులో డాలర్ అండ్ గోల్డ్ కాయిన్స్ అని చెప్పేవాళ్ళం. మీకు ఇది గుర్తుందా అండి? డాలర్ అని చెప్పి డాలర్ ఆర్ గోల్డ్ కాయిన్స్ అనేవాళ్ళం. దీంట్లో కూడా మనం తీస్తే చాక్లెటే వస్తుంది. మీకు ఐడియా ఉందో లేదో చూపించమంటారా ఓపెన్ చేసి? ఇదిగోండి చాక్లెట్. ఇది కూడా మనకి చాక్లెట్, గోల్డ్ కాయిన్ ఆర్ డాలర్ అనేవాళ్ళు అనమాట. ఇలాంటి ఎన్ని స్నాక్స్ మనం ఫుల్గా మన 90s కిడ్స్ వాళ్ళకే తెలుసు. ఇప్పుడున్న కిడ్స్కి ఎవరికి తెలుసండి ఇలాంటి అన్ని స్నాక్స్ అనేది? ఇలాంటి స్నాక్స్ అని మన 90s కిడ్స్ వాళ్ళకే తెలుసు. మన స్కూల్స్ దగ్గర చిన్న షాప్స్ అనేవి ఉంటాయి కదా, బడ్డీ కొట్లు అనేవాళ్ళు. సో అక్కడ అమ్మేవాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసరికి కచ్చా మ్యాంగో. అండ్ ఇదిగోండి, ఇది గుర్తుందా అండి మీకు? చింతపండుతో చేసేది ఇది. చాలా దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్లో ఇలాగ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఎంత బాగుందో ఈ మూమెంట్స్ ఇవన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీస్ అనమాట. ఇది వచ్చేసరికి ఇదిగోండి, జెల్లీస్లో కూడా ఫ్లేవర్స్. ఇదో ఫ్లేవర్, ఇది వచ్చేసరికి చాకో సిప్. ఇవన్నీ కూడా 90s కిడ్స్ స్నాక్స్. మీకు ఎలా ఉంది చెప్పండి? నాకైతే కనుక చాలా రీకలెక్ట్ అయ్యి ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు ఇవన్నీ కూడాను. ఈ చూసారా, ఇది వచ్చేసరికి మనకి ఇలా చాక్లెట్ ఫామ్లో కట్టించిన వచ్చేసరికి పెప్పర్మెంట్ బిల్లలే కదా అనేది. ఇది పెప్పర్మెంట్ బిల్లలు. చాలా చూడండి, ఇవ్వండి చూడండి. ఇది వచ్చేసరికి స్ట్రాలో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ ది ఉంటుంది అనమాట. ఇలా స్ట్రా మనం టైంపాస్ కోసం ఇలాంటివి తీసుకుంటే ఒక్కొక్క బైట్లో ఇలా స్ట్రా లాగితే దీంట్లో వచ్చే క్రీమ్ అయితే వస్తుంది. సో దీంట్లో కూడా 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది కూడా అంతే, మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఇలా పెట్టిస్తారు. ఇది ఓపెన్ చేసేసి హ్యాపీగా దీంట్లో ఉన్న స్నాక్ తినేసి ఈ రింగ్ అనేది హ్యాండ్స్కి పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎంతమందికి గుర్తున్నాయో చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. గోల్డ్ బిస్కెట్స్, ఆ మాట అంటేనే బాగుంది కదా. చూడండి ప్యాకింగ్ ఎంత బాగుందో.
గోల్డ్ అని చెప్పి 999F అని పెట్టి ఇచ్చాడు. ఇది కూడా చాక్లెటే. ఆ ప్యాకింగ్ కానీ అవన్నీ ఎంత బాగా గుర్తొస్తున్నాయో నాకైతే కనుక. నచ్చిందండి ఈ వీడియో మీకు? చూసారా, 1 మోర్ లాస్ట్ అండి ఇది. ఇలా పొట్లం కట్టి ఇచ్చేవాడు. మీరు ఎవరన్నా గెస్ట్ చేస్తారా? పొట్లం కట్టి తీసే లోపల ఎవరన్నా కామెంట్ పెడతారా? ఈ బఠానీలు ఎంతమందికి గుర్తున్నాయి చెప్పండి. ఇవన్నీ కూడా మేము ఇంటర్వెల్లో 1 రూపీ అంటే చాలు గుప్పిడి నిండా చేతి నిండా ఇచ్చేవాడు. ఇప్పుడు అసలు ఈ బఠానీ అన్న పేరే ఇప్పుడున్న పిల్లలకి తెలియదు అనమాట. పిల్లలు తినేసి మళ్ళీ ఇంటికి కూడా తీసుకెళ్ళేవాళ్ళం ఈ బఠానీలు ఇవన్నీ కూడా. అసలు ఇలా పొట్లను చూపించేవాడు. ఇలా పొట్లను చుట్టేసి ఇచ్చేవాడు అనమాట. అలా తీసుకునేవాళ్ళం. లేదంటే కనుక పాకెట్లో పోసిచ్చేవాళ్ళు. లడ్డు కావాలని ఆయన 2 రూపాయలకి 2 లడ్డూలు అని చెప్పి 90s కిడ్స్ స్నాక్స్లో ఏమంటారో నాకు చెప్పండి. అంతకుముందు ఏమంటారో నేను చెప్తాను. లడ్డు కావాలని ఆయన 2 రూపాయలకి 2 లడ్డూలు అని చెప్పి ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదండి. దాంట్లో ఇంతకుముందు అయితే కనుక మేమేమన్నామంటే పంచదార బిళ్ళలని, చాక్లెట్స్ అని, దీంట్లో వెనిలా ఫ్లేవరు, చాక్లెట్ ఫ్లేవరు 2 ఉండేది. కావాలని ఆయన 2 రూపాయలకి 2 లడ్డూలు అనే అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడల్లా మా అయ్య గుర్తొస్తాయి అనమాట నాకు. ఇప్పుడంటే అన్ని ప్యాకింగ్స్లో కొన్ని పెట్టేసి కొన్ని మోడర్న్గా ఇస్తున్నారు. అప్పుడు అన్నీ మాకు చేత్తో ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పుడు అర్థమయ్యేది కాదు. అంతే. బాయ్ బాయ్.